మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమ కలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చినాను కనుక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, మంచి నిద్రని, మంచి ఆరోగ్యం ఇచ్చి ఎక్కువనే ఆయన మాటలు ధ్యానించుకునే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, కలిగిన దేవుని పిల్లరా, మనం ఇవాళ దేవుని మాటలు వింటున్నాము అంటే కేవలం దేవుని దయే కదా. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ వెలుగులో మనం నడుస్తూ బ్రతుకుతుంటే దేవుడు సంతోషపెట్టాలనుకుంటున్నాడు. అట్టి మాటల చేత మన హృదయాలు వెలిగించుకొని ఈ దినం దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉందాం. దేవుని పిల్లరా, ఒకసారి చూడగలిగితే పిలిపిలికి రాసిన పత్రిక 4:7 ఒక మాట రాయబడింది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు, మీ తలంపులకు కావులు ఉండును అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు సమస్తానికి మించిన జ్ఞానం అన్నాడు. సమస్తం అంటే దేవుని పిల్లరా, అంటే ఈ జ్ఞానము ముందు భూమి మీద ఎన్ని రకాల విద్యలు, జ్ఞానాలు కలిగినా కూడా దీనిని మించినది, అంటే దీనికి మించినది ఇంక ఏదీ లేదు అని అక్కడ చెప్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క, ఏమంటే దేవుని అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి ద్వారా మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును అన్నాడు. అంటే సమస్తముకు మించిన, జ్ఞానమునకు మించిన సమాధానం దేవుని పిల్లరా. అంటే జ్ఞానం ఉంటే సమాధానం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు దేవుని పిల్లరా, దేవుడిచ్చే జ్ఞానమునకు మించిన సమాధానం నీ దగ్గరగా ఉండగలిగితే సమస్త జ్ఞానం నీ దగ్గర ఉన్నట్టే. అది ఎవరి వలనంట? దేవుడు యేసుక్రీస్తు వారి వలన మన హృదయానికి, మన తలంపులకంట ఒక కావలగా ఆయన మాటలు ఉన్నాయంట దేవుని పిల్లరా. ఆ మాటలు కలిగిన వారై సమస్త జ్ఞానమును మించిన సమాధానం దేవుని వలన మనం పొందిన వారమై ఉండవాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. సమస్త జ్ఞానమును మించిన సమాధానమునైనా నీ వలన మాకు కలుగుతుంది తండ్రి. మా హృదయాలకి, మా తలంపులకి మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు మాకు అనుగ్రహించావు తండ్రి. నువ్వు అనుగ్రహించిన ఈ సమాధానం మేము భూమి మీద ఉన్నంత కాలము తండ్రి నైనా అనేక మందితో తండ్రి సమాధానమైన మనసు కలిగిన వారే జీవించి నిన్ను సంతోషపెట్టి మమ్మల్ని మేము పవిత్రులుగా తీర్చుకునే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మనం అడుగుతూ తండ్రి నైనా అయ్యా, సమాధానం అనే మనసు అనేది లేకుండా తండ్రి ఎప్పుడు గొడవలతోనూ, బాధతోనూ, కుళ్ళుతోనూ నా తండ్రి రోదనతో ఎంతమంది అయితే రగిలిపోయి తండ్రి భయంకరమైన అనారోగ్యానికి గురై నీ సన్నిధానానికి దూరం అయి ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డలకు నైనా నువ్వు సమాధానం అనుగ్రహించి వారి కుటుంబాల్లో నెమ్మదిని, ఆరోగ్యాన్ని దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.